యుద్ధం చేసే నష్టం వల్ల ఇప్పుడు ఇరాను నష్టపోతుంది, అమెరికా, ఇజ్రాయెల్ రెండు నష్టపోతున్నాయి. ఇజ్రాయెల్ పక్కన పెడితే యుద్ధం ఆపాలని అమెరికాకు ఉంది, యుద్ధం ఆగాలని ఇరాన్కి ఉంది. కానీ ఆంక్షల నేపథ్యంలోనే ఇప్పుడు వీళ్ళిద్దరూ కూడా వెనకడుగు వేసేటటువంటి పరిస్థితి. ఎవరికి అలవకానటువంటి ఆంక్షలు, కండిషన్లు పెడుతున్నారు. ఇటు ఇరాను ఒప్పుకోలేనటువంటి ఆంక్షలు అమెరికా పెట్టింది, అలాగే అటు అమెరికా కూడా ఒప్పుకోలేనటువంటి ఆంక్షలు ఇరాన్ పెడుతుంది. ఇప్పుడు అమెరికా ఏం చెప్తుంది, ఈ యుద్ధం ఆపేస్తాం, కానీ మీరు దేనికి ఒప్పుకోవాలంటే అణ్వాయుధ ప్రయత్నం చేయకూడదు, యురేనియం తవ్వకాలు చేయకూడదు, న్యూక్లియర్ మెటీరియల్ IAEAకి బదిలీ చేయాలి, అలాగే మిలిటెంట్లకు మద్దతు ఇవ్వకూడదు. అలా చేస్తే మేము మీకు అణువిద్యుత్కి సహకరిస్తాం, ఆంక్షలు ఎత్తివేస్తాం అంటుంది. ఇటువైపు ఇరాన్ ఏం చెప్తుంది, మా ఆంక్షలు మీరు ఒప్పుకుంటేనే మేము యుద్ధాన్ని ఆపుతాము, గల్ఫ్లోని US బేసులు మూసివేయాలి, నష్టపరిహారం ఇవ్వాలి. అంటే ఈ యుద్ధం ఏదైతే ఉందో ఈ యుద్ధానికి నష్టపరిహారం ఎంత అయితే అయిందో అంత నష్టపరిహారం ఇవ్వాలి. ఈజిప్టు సూయజ్ కెనాల్ తరహాలోనే హార్మోజులు షిప్పులు రాకపోకలపై ఫీజు వసూలు చేసుకుంటామని, అలాగే అన్ని ఆంక్షలను తొలగించాలని ఇరాన్ డిమాండ్ చేస్తుంది. దీంతో పాటు మిసైల్ ప్రోగ్రాం ఆంక్షలు కూడా పెట్టొద్దు, హిజ్బుల్లాపై ఇజ్రాయెల్ దాడులు కూడా చేయకూడదు. దీనికి ఒప్పుకుంటారా? ఎవరైనా ఒప్పుకుంటారా? ఒకవేళ దీనికి అమెరికా ఒప్పుకుంటే ఇజ్రాయెల్ ఊరుకుంటారా? అప్పుడు ఇరాన్ ఏం చేస్తుంది, ఇరాన్ ఇప్పుడు అమెరికా ఇవన్నీ ఎత్తేస్తే వెంటనే ఇజ్రాయెల్ మీద దాడి చేస్తుంది. ఎలా దాడి చేస్తుంది, తర్వాత ఇరాన్ని ఎంతైనా నాశనం చేసుకుని, కానీ ఒక్క రోజులో ఇజ్రాయెల్ నాశనం అయిపోవాలి. తన అణ్వాయుధాలు తయారు చేసుకోనో లేకపోతే ఏదో ఒక విధంగా ఇజ్రాయెల్ని పూర్తిగా నాశనం చేసేస్తుంది అక్కడ US బలగాలు లేకపోతే. ఆ విధానం. పైగా హెజ్బొల్లా మీద దాడులు చేయకూడదు. హెజ్బొల్లా మీద దాడులు చేయకుండా ఎలా ఉంటుంది? హెజ్బొల్లా పుట్టిందే ఇజ్రాయెల్ మీద దాడుల కోసం. హెజ్బొల్లా కావచ్చు, హూతీలు కావచ్చు, హమాస్ కావచ్చు, వీటన్నింటిని ఇరాన్ ఎలా పెంచి పోషించింది. కాబట్టి వీటన్నింటికి అమెరికా ఒప్పుకోదు, అమెరికా ఒప్పుకున్న ఇజ్రాయెల్ ఒప్పుకోదు. అలాగే ఇటువైపు ఇరాన్ ఒప్పుకోదు అమెరికా పెట్టినటువంటి ఆంక్షలు.